హాయ్ ఆల్. ఈరోజు నేనేంటంటే మా కాలేజ్ దగ్గర గేట్ వ్యూ ఎలా ఉండిద్దో చూద్దాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో ఎస్కేఎల్ఎం వీడియో చేశాను కదా, సో అందులో చెప్పాను కదా ఎస్కేఎల్ఎంకి అది మెయిన్ గేట్ అని. ఇప్పుడైతే ఈ నూజివీడు క్యాంపస్కి ఇదే మెయిన్ గేట్ అనమాట. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండిద్ది. వన్స్ కౌన్సిలింగ్ అయిపోయినాక మనకి ఇంకా ఎస్కేఎల్ఎం గేట్ దగ్గర అయితే అసలు ఏలో ఏమి ఉండదు, అది ఓన్లీ ఎస్కేఎల్ఎం క్యాంపస్ వాళ్ళకి. మనకైతే ఇక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడైనా సరే వచ్చేటప్పుడైనా సరే ఇక్కడ ఈ మన గేట్ దగ్గర ఎంటర్ చేసి వెళ్ళాలి. నా వీడియోస్ అయితే మ్యాక్సిమం జూనియర్స్ చూస్తున్నట్టున్నారు. సో కొంతమంది అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి, నేను దానికి నాకు ఆన్సర్ తెలిస్తే నేను మ్యాక్సిమం అయితే రిప్లై అయితే ఇస్తాను. కొంతమంది అనుకోవచ్చు ఎందుకాక ఈ వీడియోస్ మేము త్వరలో వస్తాం కదా అని. సో నేను ఇక్కడికి రాకముందు అంటే వన్స్ కౌన్సిలింగ్ అయిపోయాక సెలెక్ట్ అయ్యాక కొంచెం గ్యాప్ ఉంది కదా, మీకు ఇప్పుడు ఎలా ఉందో సో అప్పుడు మాకు కూడా కొన్ని డేస్ ఇచ్చారు. అప్పుడైతే నేను బాగా గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేసేదాన్ని అనమాట, అసలు కాలేజ్ ఎలా ఉండిద్ది, అసలు కాలేజ్లో ఎవరు వీడియోస్ తీరా అని చెప్పేసి. సో నేను ఇప్పుడు అది మీకు ఉండకూడదని చెప్పేసి నేను ఇలా వీడియోస్ అయితే తీస్తున్నాను. సో ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా ఉంటారు కదా, సో పేరెంట్ ఐడిలో ఓన్లీ ఒక 2-3 మెంబర్సే ఉంటారు. సో ఇంటి దగ్గర అనుకుంటారు కదా ఊర్లో వాళ్ళు, సో వీళ్ళంతా కాలేజ్ ఎలా ఉండదని. సో వీళ్ళందరి కోసం అయితే నేను వీడియోస్ చేస్తున్నాను. జూనియర్స్కి అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చినాయనే కన్ఫ్యూజ్గా ఉండిద్ది, ఏంటబ్బా ఇన్ని రోడ్స్ ఉన్నాయి అది ఇదని. సో ఏముండదు, అంత నార్మల్గా ఉండిద్ది. ఒక 2 డేస్ అలవాటు అయితే చాలు, మీకు అంత నార్మల్గానే ఉండిపోయిద్ది. ఈరోజు ఏంటంటే నేను మా ఫ్రెండ్తో వచ్చాను. సో ఇక్కడ అందరూ మ్యాక్సిమం ఈవినింగ్ అలా ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి, లేకపోతే ఇంకా ఇక్కడ గేట్స్ దగ్గర అయితే ఆర్డర్ అయితే తీసుకోవడానికి వస్తారు. సో అక్కడేమో అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే లేకపోతే వచ్చినా సరే అక్కడ ఒక పెద్ద బుక్ ఉండిద్ది. ప్రతి ఇయర్ వాళ్ళకి సపరేట్ బుక్ ఉండిద్ది, మన ఐడి నెంబర్ అన్నీ అందులో అయితే నోట్ చేయాలి. సో ఇంక ఇదైతే మొత్తం వ్యూ. ఇంక ఇక్కడ ఆర్డర్స్ ఏమో మీషో, ఫ్లిప్కార్ట్ ఇంకా ఇవన్నీ ఆర్డర్స్ వస్తాయి. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే లేదు. సో మనకి కాలేజీలోనే ఎఫ్సి ఉండిద్ది అనమాట, ఫుడ్ కోర్టు. ఇంకా అక్కడే మనకి ఏమైనా ఫుడ్ కావాలంటే బిర్యానీ అలాంటివి ఉంటాయి. ఇక్కడైతే మనం ఆర్డర్ తీసుకున్న వెంటనే ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే ఉంటారు, డైలీ చెక్ చేస్తారు మనం ఏం ఆర్డర్ పెట్టామని చెప్పేసి. అంటే కెటిల్స్ కానీ అలాంటివి ఏమీ పెట్టకూడదు అనమాట. సో ఆంటీ వాళ్ళు అయితే చెక్ చేస్తారు. ఇంకా అలా మా ఫ్రెండ్ అయితే మేమేం ఆర్డర్ పెట్టలేదు, జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి వచ్చాము. తను రమ్మంటేనేమో రాలేదు, ఇంకా అక్కడే కూర్చుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ నేమ్ ఏంటని అడుగుతారు, నువ్వు ఎలా వెళ్తావు అంది. సో జస్ట్ నేను నార్మల్గా వెళ్ళి అలా వీడియో తీసుకొని వచ్చాను. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ అయితే కూర్చుంది. సో ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ మాత్రం. ఇంకా కాలేజ్ గురించి ఏమేమి వీడియోస్ కావాలైతే మీరు కామెంట్ చేయండి, నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే ఇంకా బయలుదేరాము. బయట ఇలా వీడియోస్ తీయాలంటే చాలా భయం వేస్తుంది, ఫ్యాకల్టీ ఏమైనా చూస్తారేమో అని, లేకపోతే స్టూడెంట్స్ కానీ. సో అందరూ చాలా విచిత్రంగా చూస్తారన్నమాట. నేను ఫోన్ పట్టుకొని అలా నడిచాను అనుకో, చాలా విచిత్రంగా ఉండిద్ది. వాళ్ళకేమో పర్లేదు అని చెప్పేసి నేనైతే తీస్తాను. మొన్న అయితే ఒక పేరెంట్ కామెంట్ చేశారు, వాళ్ళ అమ్మాయికి ఇక్కడ సీట్ వచ్చిందంట 14th జాయినింగ్ అని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో పేరెంట్స్ దాకా కూడా వెళ్తున్నాయా నా వీడియోస్ అని. సో మా ఇంట్లో అయితే నాకు మంచి సపోర్ట్ ఇస్తారు వీడియోస్ తీయమని. సో నేను మొన్న హాలిడేస్లోనే స్టార్ట్ చేశాను. అవి అయితే నేను వేరే ఛానల్లో పెట్టాను వీడియోస్. సో అప్పుడంటే జస్ట్ నేర్చుకున్నాను ఎలా అది ఇది అని చెప్పేసి. సో కాలేజ్కి వచ్చాక అయితే ఇంకా కాలేజ్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో కొంతమంది పేరెంట్స్ అయితే నచ్చదు కదా వీడియోస్ అలా తీస్తే. సో మా ఇంట్లో అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తాను నాకు. మన మెయిన్ గేట్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ అకాడమిక్ బ్లాగ్సే ఉంటాయి. సో నేను అకాడమిక్ బ్లాగ్స్ కూడా వీడియో అయితే చేశాను, ఛానల్లోనే ఉంది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. హాస్టల్స్ అయితే కొంచెం దూరంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అంతే, బాయ్.